ఈరోజు నైట్ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. అందులో విన్నర్‌ని, రన్నర్‌ని డిక్లేర్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఊహాగానాలు అందుకున్నాయి. అంటే రాత్రికి రాత్రే ఓటింగ్ మారిపోయిందని వార్తలొస్తున్నాయి. మొన్నటి వరకు తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నింది. తనూజ పుట్టస్వామి. ఇప్పుడు మారిపోయింది. తనూజ వచ్చే పరిస్థితి లేదని వార్త వినిపిస్తుంది. సో, అసలు ఏం జరుగుతుంది? ఎవరు గెలిచే అవకాశాలున్నాయి? ఈరోజు చీఫ్ గెస్ట్ ఎవరు ఉండబోతున్నారు? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇది ఆహ్, సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. డిసెంబర్ 21న ఎండ్ అవుతుంది. దాదాపు 15 వీక్స్, దాదాపు 105 రోజులు ఇది జరిగింది. ఇందులో ఇప్పటివరకు 22 మంది వరకు పార్టిసిపెంట్స్ ఉన్నారు. అందులో 5 మంది ఫైనల్‌గా నిలిచారు. ఈ 5 మందిలో ఆహ్, 5 మంది పేర్లు చెప్పుకోవాలంటే కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి, డిమాన్ పవన్ అండ్ సంజన గల్రాని, ఇమ్మాన్యువల్ ఈ 5 మంది. ఇందులో మామూలుగా మనకి ముందు నుంచి కూడా తనూజ వస్తదనేది బాగా ఎక్స్‌పెక్టేషను. ఎందుకంటే ఆమె చాలా కాన్ఫిడెంట్‌గా ఉండడం, స్ట్రాంగ్ పర్సనాలిటీ ట్రైట్స్ ఉండడం, ముఖ్యంగా మహిళా ఓటర్లంతా కూడా ఆమె వైపు ఉండడం, ఇట్లాంటి అనేక లక్షణాలు ఆమెకుంది. అట్లాగే అనేక టాస్కుల్లో కూడా ఆమె చాలా స్ట్రాంగ్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా కళ్యాణ్ పడాల ముందుకొచ్చాడు అని చెప్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం రాత్రికి రాత్రి అంటే ఈ రాత్రి కాదు, ఫ్రైడేకే ఇది క్లోజ్ అయిపోయింది. ఓటింగ్ అయితే ఫ్రైడేకి క్లోజ్ అయిపోయింది. సో, ఫ్రైడే నాటికి మారిపోయింది మొత్తం సీజన్. లాస్ట్ మినిట్‌లో మారిపోయిందని చెప్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కళ్యాణ్ పడాలకి, తనూజ పుట్టస్వామికి మధ్య 2% ఓటు గ్యాప్ ఉంది. సో, కళ్యాణ్‌కి 40% ఉంటే తనూజకి 38% ఉంది. ఈ డిఫరెన్స్ వల్లనే తనూజ సెకండ్ ప్లేస్‌లోకి వెళ్ళబోతుంది. కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్‌లోకి వెళ్ళబోతున్నాడని చెప్తున్నారు. నిజానికి బిగినింగ్‌లో కళ్యాణ్‌కి చాలా విమర్శలొచ్చాయి అతని మీద. అతను కామనర్ సోల్జర్‌గా ఎంటర్ అయ్యాడు. బట్ మెల్లమెల్లగా ఫ్యాన్ బేస్ పెరిగింది. అతను గేమ్ స్ట్రాటజీ గానీ, ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం గానీ, ఒక మెచ్యూరిటీ చూపించడం గానీ, టాస్కుల్లో గట్టిగా నిలబడడం గానీ, ఇలాంటివన్నీ కూడా అతనికి పాపులారిటీని తీసుకొచ్చాయి. సో, కళ్యాణ్ పడాలని విన్నర్‌గా అనౌన్స్ చేయబోతున్నారని మనకు అందుతున్న సమాచారం. ఆహ్, రన్నర్‌గా తనూజ పుట్టస్వామి ఉండే అవకాశం అయితే ఉంది. సో, ఇక మూడో ప్లేస్ ఎవరుంటారు? ఆల్రెడీ ముగ్గురిని ముందుగా ఎలిమినేట్ చేసి, తర్వాత వీళ్ళిద్దరిని అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ ముగ్గురు సంజన గల్రాని, ఇమ్మాన్యువల్ అండ్ డెమాన్ పవన్. అయితే మూడో ప్లేస్‌లో అంటే సూట్ కేస్ ఇస్తారు. సూట్ కేసు ఎవరికిస్తారంటే డిమాన్ పవన్‌కి ఇస్తారనేదే. డిమాన్ పవన్ కూడా గట్టి కాంపిటీషన్‌లోనే తనుజకు ఉన్నాడని చెప్తున్నారు. బట్ సెకండ్ ప్లేస్‌లోకి అయితే వెళ్ళే అవకాశం అయితే డిమాన్ పవన్‌కి లేదు. వీళ్ళిద్దరే ఉంటారు. ఒకవేళ ఏమన్నా మనకు అందిన సమాచారం రాంగ్ అయితే తనూజ విన్నర్ గాను, కళ్యాణ్ రన్నర్ గాను అవకాశం ఉంది తప్ప వేరే మూడో పర్సన్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపించలేదు. ఏదేమైనా మాక్సిమం కళ్యాణ్ పడాల విన్నర్‌గా గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, ఈరోజు అనౌన్స్ చేస్తారు. సూట్ కేస్ అయితే మాత్రం డిమాండ్ పవన్‌కి ఉంది. అట్లాగే ఇమ్మాన్యువల్ పట్ల కూడా చాలా మందికి సోషల్ మీడియాలో కన్సర్న్ ఉంది గానీ, ఆహ్, ఓటు చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరికీ ప్రధానంగా దాదాపు 78% వీళ్ళిద్దరికే వచ్చేసినట్టుగా కనబడుతుంది. సో, దాన్ని బట్టే బేసిక్‌గా డిసైడ్ చేస్తారు. అంటే కింగా? క్వీనా? అమ్మాయి వస్తుందా? అబ్బాయి వస్తాడా? అనేది ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఆహ్, చీఫ్ గెస్ట్ ఫస్టు బాలయ్య అనుకున్నారు. కానీ ఆహ్, అఖండ ఆల్మోస్టు ఆహ్, పడుకునింది. ఇంకా దాన్ని లేపే పరిస్థితి కష్టంగానే ఉంది. 10 రోజుల కలెక్షన్‌లు 80,00,00,000 కూడా లేవు నెట్ కలెక్షన్‌లు. అందుకని ఇప్పుడు త్వరలోనే ఆహ్, అదేంటి 'ప్రభాస్' సినిమా రాజస్థాన్. 'రాజా సాహెబ్' ఉంది కాబట్టి 'ప్రభాస్' చీఫ్ గెస్ట్‌గా వస్తాడు అన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. 'ప్రభాస్' చేతుల మీదుగానే విన్నర్స్‌కి ఆహ్, 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 ప్రైజ్ మనీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో, ఎందుకంటే అది కూడా రావాల్సినంత బడ్జ్ అయితే రాలేదు. అంటే 'ప్రభాస్‌కి' మామూలుగా పాన్ ఇండియా బడ్జ్ రావాలి. కానీ 'రాజాసాబ్‌కి' చూసుకుంటే పాన్ ఇండియా బడ్జ్ ఏమి కనిపించలేదు. అందుకని దీన్ని కూడా ఉపయోగించుకొని 'ప్రభాస్' ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దీనికి ఎంత మైలేజ్ ఉందో మనకు తెలుసు. విపరీతంగా కొన్ని కోట్ల మంది
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల్ని చూస్తారు. సో అందుకని దీన్ని ఉపయోగించుకోవాలని ప్రభాస్ టీం అనుకుంటున్నట్టు తెలిసింది. అందుకని తనొచ్చి దీన్ని చీఫ్ గెస్ట్‌గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు చిరంజీవి 3 సార్లు చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. తర్వాత రామ్ చరణ్ తేజ్ ఒకసారి వచ్చారు. అలాగా ఇప్పుడు ప్రభాస్ ఆహ్, ఆహ్, తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు అల్లర్లు జరుగుతాయని పోలీసులకి